ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1873కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 9, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 14 సిరీస్ ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. మొత్తం 3 ఫోన్స్ లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్. 3 ఫోన్స్ ప్రైజెస్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 14 వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 17,999 విత్ బ్యాంక్ ఆఫర్. నార్మల్గా అయితే 18,999, ₹1000 ఐసిఐసిఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకా ప్రో మోడల్ ఏదైతే రెడ్మీ నోట్ 14 ప్రో ఉందో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. IP68 రేటింగ్ తో వస్తుంది. ఈసారి 24,999 ఉంది. ₹1000 బ్యాంక్ ఆఫర్ ఐసిఐసిఐ కార్డ్స్ మీద 23,999 కి బేస్ మోడల్ అయితే వస్తుంది. ఇంకా టాప్ మోడల్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది అండ్ IP69 రేటింగ్ తో వస్తుంది. దీంట్లో టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. మీరు 2.5x వరకు పోర్ట్రేట్స్ తీయొచ్చు జూమ్ చేసి. దీని కాస్ట్ వచ్చేసరికి 30,999 పెట్టారు, ₹31,000 పెట్టారు. విత్ బ్యాంక్ ఆఫర్ ₹1000 యాడ్ చేసుకుంటే 29,999కి ఈ ఫోన్ అయితే వస్తుంది. ఈ 3 ఫోన్స్ రెడ్మీ లాంచ్ చేసింది. లాస్ట్ టైం కూడా ఇదే ప్రైజింగ్లో తీసుకొని వచ్చారు. టాప్ మోడల్ 32,000, 25,000 లోపు ప్రో మోడల్ సేమ్ అదే ప్రైజింగ్లో ఇప్పుడు కూడా తీసుకొని వచ్చారు. వీళ్ళకి నోట్ సిరీస్ కొద్దిగా క్రేజ్ అయితే ఉంటుంది. సో కొద్ది కాస్ట్ మనం నార్మల్గా అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఇవి. అండ్ వీళ్ళకి పోటీగా రియల్మీ తీసుకొని వస్తుంది. రియల్మీ నెంబర్ సిరీస్లో తీసుకొని వస్తుంది. వీళ్ళన్నీ ఆఫ్లైన్లో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఆన్లైన్లో ఉండేది, బాగా మంచి తక్కువ రేట్కి వచ్చాయి ఈ ఫోన్స్. ఇప్పుడు అన్నీ ఆఫ్లైన్కి వెళ్ళిపోయినాయి. రియల్మీ 14 ప్రో తీసుకొని రాబోతుంది. దీన్ని వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్కి వీళ్ళు తీసుకొని వస్తారు ఈ ఫోన్ని. వీళ్ళు టీచ్ చూడొచ్చు, సేమ్ నేమ్. అంటే ఇప్పుడు రెడ్మీ నోట్ 14 ప్రో కదా, సో వీళ్ళ పేరు కూడా సేమ్ 14 ప్రోనే ఉంటుంది, రియల్మీ 14 ప్రో. కాకపోతే సేమ్ పేరు ఉంటుంది. 2 జనరేషన్ హెడ్ ఉంటాం మేము అన్నట్లుగా వీళ్ళు రెడ్మీని టీచ్ చేస్తూ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో కూడా సేమ్ ప్రాసెసర్ ఉండబోతుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉండబోతుంది టాప్ మోడల్లో. వీళ్ళు కూడా ప్రో మోడల్ అయితే తీసుకొని వస్తారు 20,000-25,000 మధ్యలో. దానిలో వచ్చేసరికి 7S Gen 2 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. సో ఈ 2 ఫోన్స్ రియల్మీ నుంచి మనం ఈ మంత్ ఎండింగ్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన డిజిటల్ చార్ట్ స్టేషన్ లీక్స్ మంచి లీక్స్ ఇస్తుంటాడు. ఇతను చెప్పేదాని ప్రకారం OnePlus 13 సిరీస్లో మనం మినీ మోడల్ చూస్తామంట. సో దీని డిజైన్ వచ్చేసరికి పిక్సెల్ ఫోన్స్ డిజైన్ లాగా బ్యాక్ సైడ్ హారిజాంటల్ కట్అవుట్ వస్తుంది అనమాట. ఇట్లా పిక్సెల్ ఫోన్స్ చూస్తారు మీరు, అట్లా అయితే వస్తుంది. అండ్ స్లిమ్ ఉంటుంది ఫోన్, చిన్నగా ఉంటుంది. 13 మినీ దీని పేరు. మనకి ఇండియాకి వచ్చేది ఇట్లనే వస్తుంది. కాకపోతే గ్లోబల్గా మాత్రం OnePlus Ace 5 మినీ అని చెప్పేసి పేరుతో రాబోతుంది. మరి ఇండియాకి ఏ సిరీస్ ఇండియాలో R సిరీస్లో వస్తుంది. OnePlus 12R 13R చూసాం కదా మనం. సో అట్లా ఇండియాకి అయితే వస్తాయి ఏ సిరీస్. మరి ఏ పేరుతో తీసుకొస్తారో ఎగ్జాక్ట్ తెలియదు, కానీ ఒక చిన్న ఫోన్ అయితే మనం OnePlus నుంచి చూడబోతున్నాం. అది కూడా ఫ్లాగ్షిప్ స్పెక్స్ తోటి. దీనిలో స్నాప్డ్రాగన్ 80 Elite ప్రాసెసర్ ఉండబోతుంది. అండ్ ఈ ఫోన్ సింగిల్ కెమెరాతో వస్తుంది బ్యాక్ సైడ్. దీని ప్రైస్ మనం గెస్ చేయలేం, 40,000-50,000 మధ్యలో పెట్టచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇది నెక్స్ట్ 2025 సెకండ్ క్వార్టర్లో అయితే రావచ్చు. నెక్స్ట్ మనకి పిక్సెల్ ఫోన్స్లో పిక్సెల్ 8 సిరీస్ నుంచి ఒక ఫీచర్ అయితే తీసుకొని వచ్చారు. ఆడియో మ్యాజిక్ ఎరేజర్ అని ఒక ఫీచర్ అయితే ఉంటుంది. మన వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్లు ఉంటాయి కదా, వాటిని ఎరేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫీచర్ని సామ్సంగ్ S25 సిరీస్లో కూడా యాడ్ చేయబోతున్నారు. S25 సిరీస్లో ఈ ఆడియో మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్ అయితే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ మనకి లావా బ్లేజ్ డ్యూ అని చెప్పేసి ఒక ఫోన్ని టీచ్ చేస్తూ ఉంది. సేమ్ ఇది లావా అగ్ని 3 లాగే ఉంటుంది. డ్యూయల్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది. కాబట్టి తక్కువ రేట్లో రావచ్చు, ₹15,000 లోపు తీసుకొని రావచ్చు. బ్లేజ్ సిరీస్ కాబట్టి, బ్లేజ్ అంటేనే కొద్దిగా తక్కువ రేట్లో తీసుకొని వస్తారు. సో ఈ ఫోన్ ₹15,000 లోపు డ్యూయల్ డిస్ప్లేతో మనం ఫ్యూచర్లో చూడవచ్చు. తొందరలోనే తీసుకురావచ్చు, కమింగ్ సూన్ అని చెప్పేసి టీచ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి IFFL సెక్యూరిటీస్ వీళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. BSNLకి చాలా మంది పోర్ట్ పెట్టించుకున్నారు. ఒక 3 months బ్యాక్ చాలా మంది పోర్ట్ అయితే పెట్టించుకున్నారు. మనం నార్మల్గా ఒకసారి పోర్ట్ పెట్టించుకున్నాం అనుకోండి, 3 నెలల వరకు మళ్ళీ మనం తిరిగి పోర్ట్ పెట్టించుకునే అవకాశం అయితే ఉండదు. ఎవరైతే 3 months బ్యాక్ BSNLకి చాలామంది తక్కువ రేట్లో ప్లాన్స్ వస్తుందని పోర్ట్ పెట్టించుకున్నారు, వాళ్ళలో చాలామంది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారంట డిఫరెంట్ నెట్వర్క్స్కి. వాళ్ళు చెప్తున్న రీజన్ వచ్చేసరికి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు రీజన్ ఏం చెప్తున్నారంటే, సిగ్నల్ రిసెప్షన్ సరిగ్గా లేదు, కాల్స్ కనెక్ట్ అవ్వకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సిటీస్లో అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఎక్కడైతే మనకి వేరే ఏరియాస్ ఉంటాయి, చిన్న పల్లెటూర్లు, పట్టణాలు, అట్లాంటి చోట్ల మాత్రం కొద్ది సిగ్నల్ ప్రాబ్లం అయితే ఉంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు మళ్ళీ జియోకి, ఎయిర్టెల్కి వీళ్ళకి షిఫ్ట్ అయిపోతున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ వాచ్ సిరీస్ 9 45mm డైల్ చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇంతవరకు ఈ ప్రైస్కి అయితే ఇదైతే రాలేదు. GPS మోడల్ అయితే, సెల్యులర్ అయితే కాదు. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి ఇది 26,556కి వస్తుంది. ఇంతకుముందు 41mm డైల్ వచ్చింది, 45mm అయితే అసలు రాలేదు. సో ఈ ప్రైస్కి ఇది ఎలా వస్తుందంటే, HDFC EMI మీరు యూజ్ చేస్తే 6 months నో కాస్ట్ EMI అయితే ఉంది. సో అది మీరు యూజ్ చేస్తే మీకు ఈ ప్రైస్కి అయితే వస్తుంది. నార్మల్ ప్రైస్ అయితే ఇది ₹28,999 వస్తుంది. అదే మీరు EMI యూజ్ చేస్తే ₹26,556 వస్తుంది. ఇది స్మార్ట్ వాచ్ కాకుండా నార్మల్ వాచ్ కోసం చూస్తుంటే పోలీస్ వాచ్, ఇది యాక్చువల్గా 10,000 ఉంటుంది. సో ఇది ఇప్పుడు మొత్తం డిస్కౌంట్, కూపన్ అండ్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని
నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ ₹5,246 వస్తుంది. సో ఒకవేళ మీరు నార్మల్ వాచ్లు చూస్తుంటే మాత్రం పోలీస్ బ్రాండ్లో. సో ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు, తక్కువ రేట్కి అయితే వస్తుంది. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి, దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ మనకు ఓపెన్ సిగ్నల్ నుంచి ఓపెన్ సిగ్నల్ 4G స్పీడ్స్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసిన లాస్ట్ ఒక 3 months వీళ్ళు రీసెర్చ్ చేశారు ఏది బెటర్ ఉందని చెప్పేసి. 4G స్పీడ్స్లో అందరికంటే టాప్ ప్లేస్లో వడాఫోన్ ఐడియా ఉంది. వడాఫోన్ ఐడియా టాప్ డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 17.4 MBBS ఉంది, అప్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 4.7 MBBS ఉంది. అండ్ నెక్స్ట్ ప్లేస్లో ఎయిర్టెల్ ఉంది 16.1 MBBS, జియో వచ్చేసరికి 14.3 డౌన్లోడ్ స్పీడ్. బిఎస్ఎన్ఎల్ తక్కువ ఉంది, బిఎస్ఎన్ఎల్ 6.8 MBBS స్పీడ్ ఉంది. ఇవి ఆర్డర్ ప్రకారం 4G స్పీడ్స్ అయితే టాప్ ప్లేస్లో మాత్రం వడాఫోన్ ఐడియా ఉంది అనూహ్యంగా. నెక్స్ట్ మనకి మహారాష్ట్ర నుంచి, మహారాష్ట్రలో సురేష్ సంగ్రామే ఇతను 55 years ఏజ్, ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు. ఇతను బైక్ మీద వెళ్తున్నప్పుడు సడన్గా బ్లాస్ట్ అయింది. పాకెట్లో ఫోన్ పెట్టుకున్నాడు, CMF ఫోన్ 1, అది బ్లాస్ట్ అయింది. అతను హడావుడిగా బ్లాస్ట్ అయ్యేసరికి కంగారులో వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు, దేనికో గుద్దాడు, అతను చనిపోయాడు. అతను వెనక సైడ్ సీట్లు ఇంకొకరు కూర్చున్నారు, అతను గాయాలని, ఇతనైతే చనిపోయారు. పోలీసులు అయితే ప్రజెంట్ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బ్రాండ్ సైడ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతానికి, వాళ్ళు ఏం రియాక్ట్ అయితే అవ్వలేదు. పోలీసులు మాత్రం చూస్తాం అసలు ఎందుకు ఈ ఫోన్ బ్లాస్ట్ అయింది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇంతకుముందు ఒకటి రెడ్మీ ఫోన్ అనుకుంటా, అప్పుడే చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనుకుంటా సంఘటన. ఇట్లనే టైట్ పాకెట్స్లో పెట్టేసుకొని బైక్ నడపడం ఎండకి కొద్దిగా జాగ్రత్తగా యూజ్ చేయండి. మరి టైట్ పాకెట్స్లో పెట్టుకోవడం, బైక్ నడుపుతున్నప్పుడు అది ఇంకా ఫోల్డ్ అవుతూ ఉంటుంది, ఒక్కసారి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇట్లా చాలా సంఘటనలు జరిగినాయి, ఇది ఒకటే కాదు. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎక్కువ మీరు ట్రావెల్ చేసే వాళ్ళు, బైక్ మీద ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఫోన్ పాకెట్లో కంటే బెటర్ మీరు స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, స్లింగ్ బ్యాగ్స్ అలాంటివి క్యారీ చేయడం బెటర్. లేకపోతే బ్యాక్ ప్యాక్స్ ఇట్లాంటి వాటిలో పెట్టుకోండి, లేకపోతే ట్యాంక్ బ్యాగ్స్ మీకు ఉంటాయి కదా, బైక్ ట్యాంక్ బ్యాగ్స్ ఇట్లా పెట్టుకొని, కానీ దీనిలో పెట్టేసుకొని ముఖ్యంగా టైట్ పాకెట్స్ అయితే మాత్రం ఇంకా ఇబ్బంది అవుతాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఫెయిత్ వైటీ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ వర్త్ వెయిటింగ్ ఫర్ OnePlus 13 ఆర్ జస్ట్ బై iQOO 13 ఫర్ డైలీ గేమింగ్ అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ అంటున్నారు. పేరు చూస్తే వైటీ అని కనిపిస్తుంది, ఎక్కువ గేమ్స్ ఆడతారని అర్థమవుతుంది, డైలీ గేమింగ్ అని మెన్షన్ చేశారు కాబట్టి బెటర్ గో విత్ iQOO 13. iQOO 13 మీకు చాలా మంచి ఫోన్ గేమింగ్ కోసం అయితే. OnePlus 13 iQOO 13కి నాకు తెలిసి కొంచెం కెమెరాలో OnePlus 13 అట్లా ఎడ్జ్ వెళ్ళొచ్చు, గేమింగ్లో మాత్రం iQOO 13 హెడ్ ఉంటుంది OnePlus 13 కంటే. OnePlus 13లో Hasselblad పార్ట్నర్షిప్ ఉంటుంది, అండ్ కొద్దిగా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా కొద్దిగా బెటర్ ఉంటుంది మీకు. OnePlus UI కొద్దిగా బెటర్ ఉంటుంది. అది వచ్చిన తర్వాత చూడాలి OnePlus 13 మీకు నాకు తెలిసి జనవరిలో రావచ్చు ఇండియాకి. వచ్చిన తర్వాత అప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దాని గురించి నేను చెప్తాను. ప్రజెంట్ అయితే మాత్రం గేమింగ్ హైయెస్ట్ ప్యాకెట్లకు అర్థమవుతుంది నాకు, iQOO 13 బెటర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి దుబాయ్ నుంచి ఒక అబ్బాయి దీపక్, అండ్ పంజాబ్లో ఒక అమ్మాయి మన్ప్రీత్ కౌర్, ఈ అమ్మాయి పేరు. ఈ అమ్మాయి పంజాబ్లో ఉంటుంది, ఈ అబ్బాయి దుబాయ్లో ఉంటున్నాడు. ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో కలిసి ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకుంటా ఉన్నారు. అబ్బాయిది కూడా పంజాబే, కాకపోతే దుబాయ్కి పనికి అయితే వెళ్ళాడు. సో ఈ అబ్బాయి చాటింగ్ చేసుకుంటా ఉన్నారు, అమ్మాయి కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా డబ్బులు అడగడం ఇట్లాంటివి చేస్తూ ఉండేది, మనోడు ఇచ్చేసేవాడు. తర్వాత ఇంకా పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి అనింది, పెళ్లి చేసుకుందాం ఒక 50,000 పెళ్లి ఖర్చులకు అని చెప్పేసి అడిగింది, ఇచ్చాడు మనోడు. ఆ అబ్బాయి కూడా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి పంజాబ్ వచ్చాడు. వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లు లేదు, ఏమీ లేదు, అక్కడ ఎవరు ఆ మన్ప్రీత్ అనే పేరుతో ఏ అమ్మాయి కూడా లేదు. సో తర్వాత అర్థమైంది మనోడికి ఇదంతా ఆన్లైన్లో స్కామ్ చేశారని చెప్పేసి. పోలీసులు అడిగారు, నువ్వు ఎలా ఇచ్చావు డబ్బులు అంటే, మై ఫొటోస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, నార్మల్గా రోజు నాతో మాట్లాడేది, అందుకని చెప్పేసి నేను నమ్మాను ఇచ్చానని చెప్పేసి అబ్బాయి చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇట్లా మీకు అవతల వాళ్ళు ఎవరు అబ్బాయి కూడా అయి ఉండొచ్చు మీతో చాట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా వచ్చేసింది, అమ్మాయి వాయిస్తో కూడా మాట్లాడుతున్నారు, రకరకాలుగా మిమ్మల్ని మోసం చేయొచ్చు. సో మీరు పర్సనల్గా వెళ్ళి వాళ్ళని కలిసి మీరు మాట్లాడే వరకు మీరు ఏ నిర్ణయానికైతే రాకని డబ్బులు పంపించడం, గిఫ్ట్లు పంపించడం ఇట్లాంటివి చేసి చేతులు కాల్చుకోకండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ సెలవు.